హలో అండి అందరికీ. ఆహా, సండే వచ్చేసిందా ఎప్పుడా అని వెయిట్ చేస్తూ ఉంటానండి. ఏదో ఒకటి వండుతూనే ఉంటాం కదా, నాన్ వెజ్ అంటే ఇక సండేనే ఆ రోజు దావతే. సో ఈరోజు అయితే నేను 2 రెసిపీలు చూపించబోతున్నాను. ఒకటైతే బగారా, ఇంకొకటైతే మటన్ లివర్ కర్రీ. సో ముందుగా అయితే మనం బగారా కానీ ప్రిపేర్ చేద్దాము. సో నేనైతే 1 కేజీ రైస్ తీసుకున్నాను. దాన్ని అయితే ఫ్రెష్గా కడిగి పెట్టేసేయాలి. అయితే ఇంకొక గిన్నెలో అయితే ఆయిల్ వేసేయాలండి. సో బగారాకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగానే ఉంటుంది. సో అందులో అయితే జీరా వేసేయాలి. అందులో పచ్చిమిరపకాయలు అయితే ఒక 5-6 వేసేయండి. అలాగే కరివేపాకు, ఆనియన్స్ అయితే పొడుగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే బగారాలో అయితే ఫ్లేవర్ దానివల్లనే వస్తుంది. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలండి. ఇవి ఇంకా కొద్దిగా అయితే మగ్గాలి. సో ఇదైతే కలుపుకుందాం. దీంట్లో అయితే బగారా మసాలా వేసుకోవాలండి. దీంట్లో అయితే చూపించలేదు, బట్ నేను వేసుకున్నాను. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది ఎంత వేసుకుంటే అంత మంచిది. సో కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి కంపేర్ టు అదర్. ఇంకా దీన్ని అయితే మూత పెట్టేద్దాం. ఇదైతే బాగానే ఉడికింది. సో గోల్డెన్ బ్రౌన్లో అయితే వస్తుంది. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కాబట్టి కింద అతుక్కుంటూ ఉంటుంది, కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో గోల్డెన్ బ్రౌన్ వస్తే మనం ఇందులో వాటర్ వేసినప్పుడు బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. సో ఇదైతే వేగింది. ఇందులో అయితే వాటర్ వేసేద్దాం. క్యాన్ వరకు అయితే రైస్ తీసుకున్నాం కదా, దానికైతే 1.5 వరకు వాటర్ వేసుకోవాలండి. సో 1.5 క్యాన్ వరకు నేను వాటర్ వేసుకున్నాను. ఇంకా దీన్ని కలుపుకుందాం. ఇంకా మూత పెట్టేద్దాం. ఇంకా వచ్చేసిందండి కర్రీ, అయితే పక్కన పెట్టేద్దాం. అయితే కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకొని జీరా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలానే కరివేపాకు వేసుకోవాలి. సో ఈ గ్యాప్లో అయితే మనకు బగారా వాటర్ అనేది ఉడుకుతూ ఉంటుంది. సో దాని తర్వాత చూద్దాం. ఇందులో అయితే ఆనియన్స్ వేసేద్దామండి. ఇది కూడా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అవుతుంది కదా. సో ఇందులో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఏ కర్రీ కన్నా సరే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇందులో అయితే లివర్, మటన్ అయితే వేసేద్దాము. ఇంకా దీన్ని కలుపుకోవాలి. సో ఇందులో నుంచి అయితే వాటర్ వస్తుందండి. సో అప్పుడే వాటర్ లాంటివి యూజ్ చేయొద్దు. సో ఇంకా మూత పెట్టేద్దాం. బగారా చూద్దాం. వాటర్ అయితే చాలా బాగా ఉడుకుతుంది. సో ఇలా ఉడికిన తర్వాతనే మనం ఫస్ట్గా నానబెట్టుకున్నాం కదా రైస్, అది ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి. ఇక కలిపేసి మూత పెట్టేయడమేనండి, ఇంకేముండదు దీని పని. ఇక దీని పని అది చూసుకుంటుంది. సో మనం అయితే కర్రీ దగ్గరకు వచ్చేద్దాం. ఇందులో నుంచి అయితే వాటర్ వస్తుంది. దీన్ని ఇంకా కలుపుకుందామండి. ఇంకా వాటర్ అయితే వస్తుంది కదా, దీన్ని ఇంకా బాగా కలుపుకోవాలండి. సో ఇంకా ఇది కలిపిన తర్వాత మనం దీంట్లో అయితే స్పైసెస్ యాడ్ చేద్దాం. పసుపు, ధనియా పౌడర్, అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకుందామండి. ఇలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకుందాం. ఇంకా దీన్ని అయితే కలుపుకుందామండి. గరం మసాలా నేనైతే వేయలేదు, అది ఫినిషింగ్ అప్పుడు వేసేసుకుందామని. సో ఇంకా దీన్ని అయితే మూత పెట్టేసుకుందాము. ఇక తీసి చూస్తే ఇదైతే వేగుతుందండి. ఇంకా కింద అయితే అతుక్కుంటుంది. సో ఏం ప్రాబ్లం లేదు. ఇందులో అయితే మనం టమాటోస్ వేసుకుందాము. ఇంకా కలుపుకొని ఇంకా మూత పెట్టేద్దామండి. ఇంకా తర్వాత ఒక 5 మినిట్స్ కల్లా చూస్తే ఇంకా ఉడుకుతుందండి. సో ఇది బాగా మెత్తబడాలి. సో టమాటాస్ అనేవి అయితే ఇప్పుడైతే మెత్తపడ్డాయి. అయితే మనం ఇంకా ఉడకనివ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఆయిల్ అనేది అయితే బయటకు వస్తుంది. సో మ్యాక్సిమం వరకు ఇదైతే ఉడికిందండి. ఇక మసాలా అయితే మొత్తం బాగా పట్టేసిందండి మటన్కి అయితే. కలుపుకుందాము. ఇంకా దీన్ని కలిపిన తర్వాత వాటర్ అయితే వేసుకుందామండి. దీనికైతే ఒక 5 విజిల్స్ వరకు అయితే కావాలి. ఇది 5 విజిల్స్ అయిన తర్వాత అయితే మెత్తగా అయితే ఉడికిపోతుంది. సో మనం ఇక బగారా చూద్దామండి. సో వాటర్ అయితే వచ్చేసిందండి. సో ఇదైతే కలుపుకుందాం ఒకసారి. ఇందులో వాటర్ అయితే ఇంకా ఉంది. సో ఇప్పుడు రైస్ ఉడికిందో లేదా అయితే చెక్ చేద్దాం ఒకసారి. సో ఇదైతే ఒక 70% వరకు అయితే ఉడికిందండి. సో గ్యాస్ అయితే తక్కువ పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో అలానే పెట్టేసేయాలండి. ఇంకా విజిల్స్ అయితే వచ్చేసింది. సో మనం ఇది ఓపెన్ చేసి చూద్దాము. దీన్ని ఇంకా కలుపుకుందామండి. ఇంకొక విజిల్ కూడా రానియవచ్చు. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓకే, బాగానే వచ్చిందండి. సో వాటర్ కూడా దగ్గర పడింది కదా. ఇక మటన్ ఉడికిందో లేదో చూద్దామండి. సో నేనైతే కిడ్నీ తీసుకున్నాను. ఇదైతే బాగా ఉడికిందండి. సో వాటర్ కూడా చాలా దగ్గర పడింది కదా. ఇంకా ఫినిషింగ్లో అయితే కొబ్బరి పొడి, గరం మసాలా, ఇంకా అలానే కస్తూరి మేతి కూడా వేసుకుందామండి. ఇంకా ఇందులో అయితే లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా పెట్టేయడమే. సో ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం పెట్టేయవచ్చు. అండ్ ఈ గ్రేవీ కూడా థిక్గా వస్తుంది. సో ఇన్ కేస్ మనకు కారం ఎక్కువైనా కూడా కొబ్బరి పొడి వల్ల మేనేజ్ అయిపోతుంది. సో ఇంకా బగారా అయితే చూద్దామండి. ఇది వచ్చేసినట్టుంది దాదాపు. సో
ఇదైతే అయిపోయిందండి. సో మనకు బగారా కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. సో మనకు ఇన్ టైంలో మటన్ కర్రీ విత్ బగారా అనేది అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా తినేయడమేనండి. దీన్ని రోటీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. విత్ బగారా అయితే ఇంకా వేరే లెవెల్ అండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.